పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని ఒక ఆత్మీయమైన మేల్కొలుపు, ఆత్మ కొరకైన ఒక అంగలార్పు మీలో కలిగించాలని కోరి ప్రార్థిస్తూ ఈ సందేశాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. మనుషులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి, తమ యొక్క ఆత్మను గురించి, ఆత్మీయమైన జీవితాన్ని గురించి, కుటుంబంలో రక్షణ గురించి ప్రలాపించేవాళ్ళు. నేనంటాను, దేవునికి ఎవరు ముఖ్యం? అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆ మాటకు వస్తే బైబిలు ఎందుకు రాయబడింది? దేవుని నుండి తప్పిపోయిన మానవుడు, పాపానికి బానిస అయిన మానవుడు దేవుని తెలుసుకొని దేవునితో ఐక్యపడాలి అనే ఒక ఉద్దేశంతో బైబిల్ అంతా కూడా వ్రాయబడింది. దేవుడు కూడా పాత నిబంధన అంతట్లో కూడా ఇశ్రాయేలీలు ఎక్కడ తప్పిపోతూ ఉన్నారు, ఎందుకు తప్పిపోతూ ఉన్నారు, తనని ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నారు, ఆయన ప్రేమను గుర్తించాలని పాత నిబంధన అంతట్లో కూడా ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరించారు. మరి ఈ పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ సగటు మానవుడు, లేక ఖచ్చితంగా చెప్పాలంటే క్రైస్తవులు, అసలు దేవుని భయం లేకుండానే ప్రవర్తిస్తున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన ఆత్మలను రక్షించడానికి, దాని కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి. ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. కష్టాలు, సమస్యలు, బాధలు బతికినంతకాలం ఉంటాయండి. మనుషులు శ్రమానుభవానికే పుడుతున్నారని యోబు కూడా చెప్పాడు. శ్రమ లేనివాడు ఎవ్వడూ ఉండడు. గత వారం మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 6వ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. పాత నిబంధనలో ఇశ్రాయేలీల యొక్క ఉదంతం మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి తన యొక్క భీకర కార్యాలు, మహత్యాన్ని చూపిస్తూ ఐగుప్తు దేశం ఇంచుమించు నాశనం అయిపోయింది. ఆ రీతిగా ఇశ్రాయేల్ని ప్రేమించి ఆ బానిసత్వం నుంచి విడిపించారు. ఇశ్రాయేలీలో మగపిల్లవాడు పుడితే నైల్ నదిలో పడేయమన్నారు. దేవుడు దానికి జవాబుగా మొట్టమొదటి ఇశ్రాయేలీల మీదకి పంపిన తెగులు నైలు నదిని రక్తం చేశారు. ఎందుకో తెలుసా? నైలు నది ఇశ్రాయేలీల పిల్లల రక్తంతో నిండింది. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తార్కాణం మనం చెప్పుకోవచ్చు. అంత చేసి ఐగుప్తు తొలిచూలులను చంపి మగపిల్లల్ని ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వస్తే
మానవుని యొక్క మనసు ఎంత నీచమో తుచ్చమైనదో వారి యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. కేవలం కొద్ది మంది మాత్రమే, కాలేబు, యెహోషువ లాంటి వాళ్ళు, ఫీనెహాసు, ఎలియేజర్ లాంటి వాళ్ళు, మరికొందరు ఉండుంటారు. వీళ్ళు ఆయన మహత్యం మీద, ఆయన ప్రేమ మీద, ఆయన ఔన్నత్యం మీద, ఆయన ఉనికి మీద దృష్టి పెట్టారు. వాళ్ళు తిన్న భోజనమే, ఆ మన్నానే అందరూ తిన్నారు. వాళ్ళ హృదయాలు దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనందపరచాలి. కాలేబు నా పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి వెంబడించాను అని ధైర్యంగా చెప్పగలిగాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ ఎర్ర సముద్రం ఇన్సిడెంట్ దగ్గర నుంచి దేవుని మీద, మోషే అహరోన్ల మీద సనుగుతూనే వచ్చారు. కోరహు, దాతాను, అబీరాము ఈ గుంపులు మోషే మీద తిరగబడ్డారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు ఎక్కువ మంది విశ్వాసులు అనబడేవాళ్ళు, సేవకులు కూడా కేవలం ఐహికమైన అవసరతల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఆత్మీయమైన జీవితాన్ని గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? ఈ లోకంలో మనకి ఏదున్నా లేకపోయినా ముందు మనకి కావలసింది దేవుడు. దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోవడం, దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఏవి కూడా మనకి ముఖ్యం అనిపించవు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతుక్కోండి. మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి. మన జీవితాల్లో మనం చేయవలసింది, మన ప్రాధాన్యత ఏంటి ముందు సరి చేసుకోవాలి. ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. ఇవి అంత్యదినాలు అనేది అందరూ ఘోషిస్తూ ఉన్నారు. ఎంతమంది ఆత్మీయమైన జీవితంలో మారుమనసు పొంది ఆత్మ కార్యాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం? ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉన్నామా? లేక ఇంకా ఇహలోకమైన అవసరతల కొరకే ప్రాకులాడుతూ ఉన్నామా? అంటే ఎంతోమంది కష్ట పరిస్థితిలో ఉన్నారు, బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు, సమస్యల మధ్య ఉన్నారు. నేను కాదంటలేదు. కానీ ఏ కష్టం ఉన్నా, బాధ ఉన్నా, సమస్య ఉన్నా నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నా, మన హృదయాలు దేవునికి అంగీకారంగా ఉండాలి. మన భక్తి ఆయనకు నచ్చాలి, ఆయనకి ఇష్టం అవ్వాలి. మన భక్తి బైబిల్కు అనుకూలంగా ఉండాలి. భక్తులు భయంకరమైన కష్టాల్లో నుంచి వచ్చారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ రోజుల్లో ఒక అలవాటు వచ్చేసింది. ఇది నాకైతే వ్యక్తిగతంగా కొంత బాధ అనిపిస్తుంది. ఒక 10 ఫోన్ నెంబర్లు రాసుకుంటారు. 10 రాసుకుంటారో మీరు ఇంకా ఎక్కువ రాసుకుంటారో నాకు తెలియదు. ఒక కష్టం రాగానే ఫోన్ చేసేయడం, ప్రార్థన చేయమని అడగడం. నేను చెప్తా ఉంటాను తరచుగా, నాలాంటి వాళ్ళు 100 కొలది ప్రార్థించినా మీ సమస్య పోదు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కనీసం 2-3 గంటలు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇంకా నేను అడుగుతూ ఉంటాను, సమస్య వచ్చినప్పుడు శారా ఎవరికి ఫోన్ చేసింది? హాగర్ ఎవరికి ఫోన్ చేసింది? హన్నా ఎవరికి ఫోన్ చేసింది చెప్పండి? కొత్త నిబంధనలో ఎన్నో హింసలు పడుతూ ఎవరికి ఫోన్లు చేశారు? ప్రార్థన అనేది మనకి దేవునికి కలిగిన వ్యక్తిగతమైన సంబంధం. గత వారం కూడా చెప్పాను, ఆయన మనకు తండ్రి. ఆయన మనకు ఎలా తండ్రి అయ్యారు? యేసు ప్రభు వారి రక్తము ద్వారా దేవుడు మనల్ని దత్తత చేసుకున్నారు. ఆ రీతిగా మనల్ని కుమారులను కుమార్తెలుగా స్వీకరిస్తూ ఉన్నారు.
తండ్రి బాధ్యత బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవడం. మన కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో ఆయన కూడా బాధ నొందుతూ ఉంటారు. మనం తన వైపు తిరిగి ఆత్మీయంగా ఎదగడానికి కొన్ని సమస్యలు, ఇబ్బందులు మన ముందుకు వస్తాయి. నేనేమీ సమస్యలు ఎరగని వ్యక్తిని కాదు, కానీ ఒక్కటే, దేవుని మీద విశ్వాసం. మన విశ్వాసం ఒక స్తూపంలాగా, స్తంభంలాగా నిలబడాలి. ఒక ఖచ్చితమైన విశ్వాసం మనకు లేకపోతే సమస్యలు రాగానే కృంగిపోతాం. విశ్వాసమునకు కర్త కూడా ఆయనే. ఆయనే మన విశ్వాసాన్ని బలపరుస్తారు. మన విశ్వాసానికి ఒక పరీక్ష కావచ్చు. మీరు సమస్య వైపు చూడటం కాదు, సమస్యను అనుమతించిన దేవుణ్ణి, నాకు ఈ సమస్యలో మీరేమి నేర్పిస్తారు, ఆ సమస్యలో మనం సమస్య కలిగించిన వ్యక్తిని క్షమించగలుగుతున్నామా, ప్రేమిస్తున్నామా? ఇది ఒక భయంకరమైన పరీక్ష. అందుకే కొత్త నిబంధనలో మనం ఏ ఉదాహరణ అయినా మీరు తీసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని గురించి కొంతకాలం క్రితం మనం ధ్యానం చేసాం. సమరయ స్త్రీకి ఐహికమైన అవసరతలు లేవంటారా? ఆమెకు ఒక ఇల్లు కావాలేమో. ఆమె లోకంలో ఎంతో కష్టపడ్డ వ్యక్తి. 5 పెన్మిట్లు కూడా ఆమెకు క్షేమాన్ని ప్రసాదించలేదు. ఒక వ్యక్తికి, స్త్రీకి కావలసిందే అంత ప్రేమ, క్షేమము, భద్రత, జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి, ఒక సెక్యూరిటీ అంటాం. అవేమీ ఆమెకు దొరకలేదు. ఆమె మధ్యాహ్నం ఎందుకు నీళ్ళకెళ్ళిందో నాకు తెలియదు. చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ పనంతా ముగించుకొని అప్పుడు తీరిగ్గా నీళ్ళకి వెళ్ళేదేమో. ఆ విషయం నాకు అనవసరం. కానీ ఆమె ఎంత దీన స్థితిలో ఉన్నా, చెప్పాలంటే కుక్కలు చింపిన ఇస్తరాకులాగా ఉంది ఆమె జీవితం అనుకుంటా నేను. క్షేమం లేదు, భద్రత లేదు, ప్రేమ లేదు. ఆమె 5 పెనిమిట్లు వాడి వదిలేసిన వ్యక్తి. కానీ ఆమె లోపల ఒక మంట ఉంది. ఆమె లోపల ఒక జీవం ఉంది. ఆమె దేవుణ్ణి వెతుక్కుంటుంది, మెస్సయ్యని వెతుక్కుంటుంది. నాకు మెస్సయ్య కావాలి, అది ఆమె దీక్ష. ఎందుకు కావాలి నీకు దేవుడు అంటే, నాకు ఒక ఇల్లు కావాలండి, నన్ను మంచిగా చూసుకునే భర్త కావాలండి కాదు. మెస్సయ్య వచ్చినప్పుడు ఎలా చెయ్యాలో, ఎలా బ్రతకాలో మాకు బోధిస్తాడు. ఆయన వచ్చినప్పుడు భక్తి ఏంటో తెలియచేస్తాడు, ఆరాధన అంటే ఏంటో తెలియచేస్తాడు. ఈ రోజుల్లో 180% మంది క్రైస్తవులు ఐహికమైనవి చెప్పుకోవడం, ఐహికమైన వాటిలో అతిశయించడం, ఐహికమైనవి దేవుడు చేసిన మేలుల గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆత్మీయమైన జీవితాన్ని గురించి మాట్లాడే వాళ్ళు కూడా తక్కువే. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి మీద మనకి ఎంతవరకు ఆలోచన ఉంది? దైవజనులతో, మిషనరీలతో ఎంతవరకు పొత్తు ఉంది? యెహోవా మీకు దొరుకు కాలం ఎప్పుడు దొరుకుతారు? మన అవసరతల కొరకే ఆయన వైపు చూస్తామా? లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలము కాదనెను. ఒకని కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదు. మన మనస్సులు, మన యొక్క ఉద్దేశాలు, మన నిర్ణయాలు సరిచేసుకుందాం. ఏ పరిస్థితి ఎలా ఉన్నా, ఎంత ఘోరమైన పరిస్థితి అయినా మన భక్తిని సజీవంగా కాపాడుకోవాలి. భక్తి ఎప్పుడూ కూడా ఐహికమైన వాటి కొరకు కేటాయించకూడదు.
నాకు జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశారు. ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చారు, బిడ్డల్ని సేవకులుగా చేశారు. కానీ పిల్లలకి చెప్పినా, సంఘానికి చెప్పినా, మీకు చెప్పినా మన హృదయాలు దేవుని హృదయానికి హత్తుకొని ఉండాలి. మనం చేసే ప్రార్థన, మన భక్తి ఆయనకు నచ్చేదిగా ఉండాలి, బైబిల్కు అంగీకారంగా ఉండాలి. ఈ మధ్య ఇంకొక బోధ కూడా వచ్చేసింది. మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఈ మధ్య ఇలాంటి బోధలు ఎక్కువైపోయాయి. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలా చోట్ల చాలా ప్రసంగాలు విన్నాం. దేవుడు ఒక వ్యక్తిని ధనవంతులుగా చేయటానికి వచ్చారు. ఆ మాటకు వస్తే లాజర్ని ఎందుకు ధనవంతునిగా చేయలేదు ఆయన? ఆ మాటకు వస్తే పౌలు గారు ఎందుకు ఉన్నదంతా పెంటలాగా ఎంచుకున్నానన్నారు? సందర్భాన్ని బట్టి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ధనవంతుడే. ఆయన సర్వ ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి, దైవం, పరిశుద్ధుడు. మానవుడిగా, దరిద్రునిగా, దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. చూడండి, 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘాన్ని గురించి, వారికి ఇవ్వబడిన కృపను గురించి రాస్తూ ఉన్నారు. వారు నిరుపేదలైనను, 2వ వచనం, వారి దాతృత్వము బహుగా విస్తరించెను. 4 సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. 5 మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని ఉన్నారు. వారు మొట్టమొదటిగా ఏం చేశారంట? దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నారు. తరువాత మాకు అప్పగించుకున్నారు. మాకు అంటే బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎక్కువ భాగం సువార్తలను తీసివేస్తే పౌలు గారి మాటలే మనం అనుసరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం ప్రకటన గ్రంథం చూద్దాం. 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. గమనించండి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదని చెప్తున్నావు. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ మూల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను కన్నులకు కాటుగా కొనుక్కో. దేవుడు ధనవంతులుగా చేయటానికి అంటే ఇహలోకమైన ఐశ్వర్యాన్ని మనకివ్వడానికి రాలేదు. ఏ వ్యక్తిని కూడా ఈ భూమి మీద ఆయన ధనవంతులుగా చేయటానికి రాలేదు. మన కన్నులు ఇహలోకముల మీద పెట్టుకోకూడదు, ఇహలోక సామర్థ్యత మీద పెట్టుకోకూడదు. సత్క్రియల యందు ధనవంతులు. మనం చేసే సత్కార్యములు, సత్క్రియల యందు ధనవంతులు కావాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మనిషి ఆదిలోనే దిక్కు లేనివాడు, దేవుని యొక్క దిక్కు కోల్పోయాడు. మహాభక్తులు ఆయన్ను అనుసరించి ఆయన ఆధారంతో జీవించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గుడారాల్లో జీవించారు. ఎందుకు జీవించారు? యాకోబు, ఏశావుల యొక్క ఆస్తి భూమి భరించలేకపోయిందంట, కానీ గుడారాల్లో జీవించారు. వారు రానయ్యున్న నిలువరమైన ఆ పట్టణం కొరకు ఎదురు చూచారు. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎలాంటి భక్తి చేస్తే ఎలా సమస్యల్లో ఇంకా ప్రార్థన, ఇంకా ప్రార్థన, ఇంకా ప్రార్థన,
గంటల కొలది కనీసం ఒక విశ్వాసి 2-3 గంటలు ప్రార్థన చేయాలి. 1 గంట దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, సేవకుల కొరకు, పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి. 1 గంట నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. 1 గంట మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈ రోజుల్లో పరిస్థితులు దౌర్భాగ్యంగా ఉన్నాయి. అసలు సమాజం క్రూరత్వం, కాముకత్వం, హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, ఇంకా 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 దారుణమైన పరిస్థితులు. అసలు కొన్ని మాటలు ఒక 50 సంవత్సరాల క్రితం లేవు. సెల్ఫీ అనే మాట లేదు. కొత్త కొత్త మాటలు వచ్చేస్తున్నాయి. కొత్త కొత్త వాట్సాప్, కొత్త మెసేజీలు. ఇంకా రానయ్యున్న దినాల్లో ఎంత భ్రష్టత్వం అంటే ప్రతి ఒక్కటి నిన్ను దేవునికి దూరంగా చేసే పరిస్థితులు సాతాను తీసుకొని వస్తూ ఉన్నాడు. యుద్ధాలు, వరదలు, భూకంపాలు, బీభత్సాలు, ఊహించని పరిణామాలు, ఇవన్నీ కూడా అంత్య దినాల్లో జరుగుతాయని, భ్రష్టులైపోతారని బైబిల్ చెప్తా ఉంది. మనం భ్రష్టత్వాన్ని ప్రోత్సహించాం. మనం ఈ లోకాన్ని, ఈ జీవాన్ని ప్రోత్సహించాం. ఒకని కలిమి విస్తరించటం వాని జీవానికి మూలం కాదు. మన ఆత్మీయమైన జీవితంలో దేవునికి నచ్చే భక్తి చేస్తూ మనల్ని పరలోకం తీసుకెళ్ళగలిగిన భక్తి కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే మళ్ళా మనం యెషయా గ్రంథం చదివితే, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. దేవుని యొక్క తలంపులు మందు మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క తలంపులే బైబిల్. బైబిల్ చదవాలి, బైబిల్ని అనుసరించాలి, బైబిల్ని మనం స్వీకరించాలి, బైబిల్ని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. ఎవరు ఏ బోధ చేసినా సరే వాటి వైపు చూడటం కాదు. ఎవడో ఏదో చెప్పేస్తే మనం నమ్మేయటం కూడా కాదు. ప్రతి ఒక్కటి వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా అని మనం చూడాలి. ఎన్నో పత్రికల్లో పౌలు గారు అనేక విధాలుగా రాస్తూ ఉన్నారు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఉదాహరణకి 8 నుండి 10 వచనాలు కలిసి ఉన్నాయి. కొంచెం కిందకు వస్తే కింద నుంచి 4వ లైన్ చదువుతున్నాను. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారం, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. పౌలు గారు ఏమంటున్నారు? దరిద్రులు అయినా అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగిస్తూ ఉన్నాం. ఏంటండి దీని అర్థం? పౌలు గారు తనకున్నవన్నీ కూడా, ధనం ఏంటి, తనకున్నదన్నీ కూడా పెంటలాగా ఎంచుకున్నాడు. ఎక్కడ నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఉండబో దాని కొరకు ప్రయాసపడుతున్నామని హెబ్రీ పత్రికలో ఉంది. మేము దరిద్రులంగా ఉన్నాం, అనేకులకు ఐశ్వర్యం కలిగిస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి? అనేకులకు మేడలు మిద్దెలు కట్టిస్తున్నామన్నా, ఉన్నతమైన స్థితిలో ఉంచామన్నా కాదు. మనిషి దేవుణ్ణి కలిగి ఉండడమే ఐశ్వర్యం. రక్షణ పొంది విశ్వాసంలో ఎదగడమే ఐశ్వర్యం. పరలోక రాజ్యానికి వారసులం అవడం ఐశ్వర్యం. దినదినము సాతాన్ని, వాడి శోధనని మనం జయించగలిగి దినదినము దేవుని యొక్క విజయాలు, రాజ్యవ్యాప్తిలో మనకు పాలు పొందగలిగి ఉండడం ఒక ఐశ్వర్యం. మనిషి దిక్కులేనివాడు, మనిషి దిగంబరి, మనిషి దేవుణ్ణి కోల్పోయాడు, మనిషి ఏదైనా తోటను కోల్పోయాడు. దేవుడు తన అపారమైన సంకల్పమును బట్టి మనల్ని తిరిగి ఐశ్వర్యవంతులు, అంటే దేవుణ్ణి కలిగి ఉండే వ్యక్తిగా, ఆత్మీయమైన జీవితంలో ఎదగగలిగిన వ్యక్తిగా దేవుడు చేశారు. ఈ నా మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా
ఈ లోక విషయాల మీద కనుదృష్టిని పెట్టుకోక దేవునితో సఖ్యమైన జీవితం జీవించాలి అని కోరుతా ఉన్నాను. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి, ఆయన పట్టుకోండి, ఆయన కోసం జీవించండి, ఆయన చిత్తాన్ని జరిగించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలనైనా. మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభా, దరిద్రులము భ్రష్టులమైన మమ్ములను జ్ఞాపకం చేసుకొని విలువైన రక్తంతో కొనుక్కొని నిత్యత్వం కొరకు మార్గాన్ని తెరిచిన ప్రభా, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ ఇహలోకం ఈ లోకానికి సంబంధించినవి ప్రక్కన పెట్టి తమ ఆత్మీయమైన జీవితాలు ఎదగటానికి సహాయం చేయండి. సమస్యలు, బాధలు, కష్టాలు, వేదనలో ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పట్టుకొని ప్రతి పరిస్థితిలో విజయవంతంగా లేచి నిలబడటానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రార్థనాపరులుగా చేయండి. గంటల తరబడి మీ పాదాల దగ్గర కూర్చొని మొరపెట్టే వ్యక్తులుగా ఒక్కొక్క జీవితాన్ని తీర్చిదిద్దండి. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి. మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుని కొరకు ఆత్మీయమైన విషయాల్లో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆ భక్తి ఐశ్వర్యం అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.